హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ యొక్క వీడియోస్ని మీరు చాలా ఆదరించారు. మా వీడియోలను ఎక్కువగా ఆదరిస్తానికి కారణం ఒరిజినల్ జెన్యూన్ రెసిపీస్ చూపించడం, అది కూడా 30 to 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్స్ చేత వాళ్ళ సిగ్నేచర్ రెసిపీస్ని మీకు చూపించడం జరుగుతోంది. మన ఎల్ఐ మిర్చి బజ్జీ పునుగుల్ని మీరెంతో ఆదరించారు. అలాగే ఇప్పుడు విజయవాడలో ఇంకొక ఫేమస్ ఐటెం ఉందండి, అదే ఉల్లి సమోసా. సమోసాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి, కానీ తెలంగాణలో అయితే ఆలు సమోసా బాగా ఫేమస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందున విజయవాడలో ఉల్లి సమోసా బాగా ఫేమస్. ఆ సమోసాలు తయారు చేయడంలో 60 సంవత్సరాల అనుభవం ఉన్న సురేష్ గారు, వారి ఫ్యామిలీ, దాంట్లో ముఖ్యంగా మధు గారు ఒక 20 సంవత్సరాలుగా ఈ సమోసాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు ఆనియన్ సమోసా రెసిపీని మీకు చూపించబోతున్నాం. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి వరకు వీళ్ళు సమోసాలని ఏకదాటిగా అమ్ముతూనే ఉంటారండి. కానీ ఈ సమోసా మేకింగ్ మాత్రం ఉదయం 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడిగా నోరూరించే సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం. 10 కేజీల డబ్బాలో మైదా తీసుకుంటున్నారు మీరు. మైదా కూడా సపరేట్ మైదా వాడతారు మీరు. రోజుకి ఎన్ని కేజీలు చేస్తారు? 20 కేజీలకి ఎన్ని సమోసాలు వస్తాయండి? 20 కేజీలు చేసేవాళ్ళని బట్టి ఉంది. అదేలేండి, మీరు చేసే దాని ప్రకారం ఎన్ని వస్తాయి? నేను చేస్తే 50 వస్తాయి. 50 వస్తాయి. కేజీకి 50 వస్తాయి. మనం చేస్తే సమోసాలు క్రిస్పీగా రావండి, కానీ వీళ్ళు చేస్తే సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఎలా వస్తాయో ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా సమోసా మేకింగ్ కావాల్సింది మైదా కదండి. మైదా మన ఇంట్లో వాడే మైదాకి, సమోసా మేకింగ్లో వాడే మైదాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సమోసా మేకింగ్కి మైదా కావాలంటే మార్కెట్లో మనకి సమోసాల కోసం సపరేట్ మైదా ఉంటుంది, అది మనం తెచ్చుకోవాలి. వీళ్ళు బల్క్గా తయారు చేస్తారు కాబట్టి ప్రస్తుతం మనకి 20 కేజీల మైదా పిండితో సమోసా మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నారు. మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే చిన్న పోర్షన్లో ఇదే ప్రొసీజర్తో తయారు చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో మైదా కాబట్టి ఇలా మిషన్లో చేస్తున్నారండి. ముందుగా ఉప్పుని నీళ్ళలో కరగబెట్టి ఆ మైదాలో ఉప్పు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని కలుపుతున్నారు. నీళ్ళు పిండి ఎలా బాగా మిక్స్ అవుతుందో చూస్తున్నారా? మిషన్లో చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు పిండిని కలుపుతున్నారు. మిషన్లోంచి పిండిని తీసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు తీసిన పిండి మిశ్రమానికి కొద్దిగా నూనె అప్లై చేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ విధంగా నూనె అప్లై చేసి 10 నిమిషాలు ఉంచడం వల్ల పిండి మరింత మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండి నుంచి కావలసినంత సైజులో ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకుంటారు. ఉండలుగా చేసిన ఆ పిండికి మరికొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇంకా స్మూత్గా అయ్యే విధంగా చేస్తున్నారండి. ఈ సమోసా మేకింగ్లో టోటల్గా మధు గారు ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి ఉందండి. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అమ్మగారు, మధు గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సమోసాలు తయారు చేస్తున్నారు. సమోసా పిండికి కావాల్సిన పిండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మైదా రాసి నొక్కాలి. ఎన్నో ఏళ్ల అనుభవం అనే దానికి నిదర్శనం ఇదేనండి. చూస్తున్నారా? ప్రతి ఉండ ఒకే సైజు, ప్రతి చపాతీ కూడా ఒకే సైజులో ఎలా నొక్కుతున్నారో. ఇలా తయారైన చపాతీల మీద కొద్దిగా మైదా పిండిని జల్లుతూ పైన కొద్దిగా నూనె వేస్తూ ఎలా చేస్తున్నారో చూస్తున్నారా? ఒకదాని మీద ఒకటి ఈ విధంగా 8 లేయర్స్ చపాతీలుగా పెట్టుకుంటారండి. ఇప్పుడు ఆ చేసిన చపాతీని ఈ విధంగా
ఎంత పెద్ద చపాతీలుగా చేస్తున్నారో చూస్తున్నారుగా. 10 కేజీలు మైదాకి పావు కిలో ఉప్పు వేసుకోవాలి. 200 గ్రాములు ఉప్పు పడుతుంది. ఓకే. 200 గ్రామ్స్ ఆయిల్ పిండికి సార్ కూడా నీళ్ళు వాటర్ దాని పిండికి సరిపడా మనం సుమారు పాటు ఉంచుకోవాలి. పిండి టైట్ ఉండకూడదు, అలా అని లూజు ఉండకూడదు, సరిపడా పాళ్ళు ఉండాలి. లైట్గా వేడైన పెనం మీద పెద్దగా తయారైన చపాతీని ఇలా రోల్ చేస్తున్నారండి. చూస్తున్నారా ఎంత కష్టం ఉందో. ఆయన భలే చేస్తున్నారు కదా. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అండి ఇది. ఎందుకంటే ఎక్కడ మాడకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. చూస్తున్నారా ఆయన ఏ విధంగా చేస్తున్నారు. ఈ టైప్లో కావాలి, అలాగే ఎక్కువ కూడా కాలకూడదు. ఇలా మచ్చ ఎక్కువ పడితే సమోసాకి నలుపు తిరిగిద్ది. ఓకే. అలాగకుండా లైట్ కాల్పు ఉండాలి. అదేలేండి. మళ్ళీ మీరు ఎలాగ నూనెలో కాలుస్తారు కాబట్టి కాలుస్తాం. ఇక్కడ ఎక్కువ కాల్చామనుకో తర్వాత అక్కడ నలుపు తిరిగిద్ది. అంత ఉండవు, లైట్ కాల్పు చుక్కపడాలి. మనం ముందుగా 8 లేయర్స్ అనుకున్నాం కదండి. ఒక్కొక్క లేయర్ కాలిన తర్వాత ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుంటారు. చూస్తున్నారా లైట్గా చొక్కొచ్చినట్టుగా లైట్గా కాలితే సరిపోతుంది. అప్పుడే మనకి సమోసాలు చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఈ డ్రాప్స్ పడాలి, పచ్చిగా ఉన్నా రాదు మీకు. అదే విడిగా విడిపోదు. తర్వాత తీసేటప్పుడు ఒకటికి ఒకటి చక్కగా రావాలి కదా. అవునవును. చిన్నప్పటి నుంచి ఇదేనా. మీరు చిన్నప్పటి నుంచే? మా నాన్నగారు పెళ్ళైన గంటకి మీ నాన్నగారు చేసేవాడు ఫస్ట్, తర్వాత మీరు. 50 ఏళ్ళు విజయవాడ. ఓకే. 50 సంవత్సరాలు స్టాక్. 10 కేజీల మైదాకి పావు కిలో ఉప్పు అండి. సో మీరు ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ విధంగా ఉప్పు వేసుకోండి. మా వ్యూవర్స్ నీళ్ల కొలత కూడా అడుగుతారని చెప్తే మాస్టర్ ఏం చెప్పారంటే మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండే విధంగా తీసుకోమన్నారండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, 20 కేజీల మైదా పిండిని ఈ విధంగా చపాతీల కింద కాల్చుకున్నారు. అంటే ఇది ఒక చిన్న ఆనియన్ సైజు, స్వీట్ కార్న్, ఆనియన్, ఆలు. ఇది చికెన్ సమోసా సైజు, చికెన్, పన్నీరు, ఎగ్గు ఈ సైజు. ఇది చిన్న సైజు. ఓకే. పొడిగి లెంత్ ఇంత పెట్టుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు, ఒకళ్ళు తక్కువ పెట్టుకుంటారు. ఎవరికి ఏ టైప్ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు. కటింగ్ రేట్ని బట్టి, సమోసాని బట్టి సైజు. చెక్క ఎందుకు పడతారు? ఐరన్ అయితే పలసనట్టు మీదకి వచ్చేస్తుంది కత్తి. చెక్కన కొద్దిగా ఎత్తుగా ఉంటుంది కదా, బ్యాలెన్స్ కుదిరింది. దాంతో కూడా చేయొచ్చు, కానీ ఇది అలవాటు, ఇది మంచిది. స్కేల్ లాగా ఉంటుంది, అది కూడా ఖర్చు చేయొచ్చు. అది పలసన ఇదే ఉంది, ఇలా కోసం దీనికి ఎక్కి అసలు చెయ్యి. ఇది మందం ఉంది, రాదు ఎక్కదు. మీరు చూస్తున్నారు కదా, ఒక్కో సమోసాకి ఒక్కో సైజు చెక్కలు ఉంటాయండి. డిఫరెంట్ సైజెస్లో కొలతల ప్రకారం వాటిని కట్ చేస్తున్నారు. మొత్తానికి సమోసా పట్టీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సమోసాల్లో స్టఫింగ్, అదే ఎలా కూర రెడీ చేస్తారో చూద్దాం. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుంటారండి. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నారు, మిర్చినేమో చిన్నగా కట్ చేశారు. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలకి దాంతోపాటు చపాతీ మిక్స్ని కూడా వాడుతున్నారండి. ఈ మిక్చర్ ఎలా వచ్చిందంటే, ఆల్రెడీ వీళ్ళే చపాతీలకు కావాల్సిన పట్టీలు చేస్తూ ఉంటారు కదండి. మిగిలిన వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఫ్రై చేసి వాటిని చిన్న చిన్న పోర్షన్స్లో కట్ చేసుకుని వాటిని వేయించి ఈ విధంగా ఈ మిక్స్ని వాడతారండి. ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నారండి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా
ఇవన్నీ కలుపుతున్నారండి. మసాలా ఏం మసాలా ఇది? గరం మసాలా. చివరగా కొత్తిమీర కూడా వేసి మొత్తం మిక్స్ చేస్తున్నారండి. చూసారా ఆనియన్ సమోసాకు కావాల్సిన స్టఫింగ్ ఎలా రెడీ అయిందో? మీరు స్వీట్ కార్న్ కానీ పన్నీర్ సమోసా కానీ టేస్ట్ చేయాలనుకుంటే ఆనియన్ ప్లేస్లో స్వీట్ కార్న్ కానీ పన్నీర్ని కానీ రీప్లేస్ చేస్తారు అంతే. వీళ్ళ దగ్గర స్వీట్ కార్న్ సమోసా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఏ ఏ రకాలు అమ్ముతుంటారు? స్వీట్ కార్న్, ఆనియను, ఆలు, చికెను, ఎగ్గు, పన్నీరు, స్వీట్ సమోసా చేస్తాం. రోజుకి ఎన్ని అమ్ముతుంటారు? 1000 సమోసా అమ్ముతాం. 1000 సమోసాలు అమ్ముతారు. ఏ రకం ఎక్కువ ఉంటాయి? ఆనియన్ ఎక్కువ వెళ్తాయి, ఆనియన్ ఎక్కువ ఉంటాయి. తర్వాత స్వీట్ కార్న్, తర్వాత చికెన్, తర్వాత ఆలు ఎక్కువ. రేట్ల గురించి చెప్పండి. స్వీట్ కార్న్ 10కి 2 అండి, ఆనియన్ 10కి 3, చికెన్ ఒకటి 10, ఎగ్ అయినా చికెన్ అయినా పన్నీర్ అయినా ఏదైనా పీస్ 10 రూపాయలు. సమోసాలు మీవి టేస్టీగా రావడానికి కారణం ఏంటి? మేము ఓన్గా మసాలా తయారు చేసుకుంటాం. 10 రకాలు మసాలా దినుసులు ఏర్పాటు చేసుకొని అన్ని మసాలాలు ఓన్గా తయారు చేసుకుంటాం. రేర్స్ చపాతీ కూడా ఓన్గా చేస్తాం. ప్రతి ఒక్కరి దాంట్లో కేర్ తీసుకొని జాగ్రత్తగా చేస్తాం. సమోసా కూడా ఆయిల్ ఇస్తాం. ఎర్లీ మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 12 అయిద్దండి వర్క్ చేయడం. పట్టీల్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వీళ్ళు తీసుకుని వచ్చి కస్టమర్స్కి వేడివేడిగా ఇలా వేపి ఇస్తారండి. మన మధు గారు గంటకి 100కు పైగా సమోసాలు చేస్తారండి. ఆ స్పీడ్ చూస్తున్నారా? ఈ సమోసాలు తయారు చేస్తున్న శ్రావణి సమోసాస్ మధు గారు ఉండేది ఎక్కడో తెలుసా? ఏలూరు రోడ్లో మారుతి నగర్లో శ్రావణి సమోసా అనే పేరు మీద వీళ్ళ షాప్ నడుస్తుందండి. కళాయిలో ఆయిల్ పోసుకొని మీడియం హీట్ అయిన తర్వాత ప్రతి సమోసాని ఇలా వేసి వాటిని వేపుకుంటారండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రాగానే సమోసాలని పక్కకు తీసుకుంటారండి. కరకరలాడే సమోసాలు చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఈ జెన్యూన్ రెసిపీని మన అందరికీ అందించిన మధు గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నేనైతే మనస్ఫూర్తిగా ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు కూడా మీ కామెంట్స్ ద్వారా మధు గారికి థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ ప్రొసీజర్ అంతా మా వల్ల కాదు, ఇంత మేము చేయలేము అనుకుంటున్నారా? అట్లయితే ఈ సమోసాలు దొరికే ప్లేస్ ఎక్కడో చెప్తాను. శ్రావణి సమోసా, మారుతి నగర్, ఏలూరు రోడ్, విజయవాడ. ఈ అడ్రస్సు, డిస్క్రిప్షను, లొకేషను, ఫోన్ నెంబర్లు అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి. దాంతోపాటు ఆన్ స్క్రీన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బల్క్గా పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ మీకు కావాలంటే వీరు కంటిన్యూస్గా ఇదే పనిలో ఉంటారండి, సమోసాలు తయారు చేయడమే. వీరు జిలేబీ, బెల్లం జిలేబీ, స్వీట్ సమోసాలు ఇలాంటివన్నీ తయారు చేసి బల్క్గా కూడా ఇస్తారండి.